మానవులు బంధుమిత్రులుగా ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు వారికి ఎటువంటి ప్రతిబంధకము కారాదు. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించక ప్రసన్నతగా ఉండాలి. వారు బంధువులు వచ్చారని గౌరవం సూచకంగా మనకు విందులు వినోదాలు ఏర్పాటు చేస్తారు. అవి శరీరమునకు విందులే కానీ ఆత్మకు కానీ జీవనకు కానీ ఎటువంటి విందులు కాదు. మనము శరీరానికే కాకుండా ఆత్మకు విందులు చేయాలి. మనసుకు జీవుడికి కూడా చేయాలి. జీవుడికి సత్సంగమే భోజనం. సత్సంగమే మనకు మోక్షప్రాప్తిని కలిగించేది, మనల్ని మంచి దారిలో నడిపించేది. కనుక మనము విందులు వినోదాల్లో వెళ్ళినప్పుడు ఒకసారి భోజనానికి ముందు కానీ మనం సత్సంగం చెప్పుకోవాలి. తర్వాత ఆఖరుగా కానీ చెప్పుకోవాలి. లేనిచో ఆత్మద్రోహులు అవుతారు. అలాగే జీవానికి ఏమి చేసిన వారు. అందుకని విందుల దాని లోపల తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఎల్లప్పుడూ మనం తిండి కోసం ఈ విందుల్లో ఇలాగుంటాం. అలా కాకుండా నలుగురు కూర్చుని మంచి ఇది తత్వదర్శనాన్ని తత్వరూపంగా ఆత్మతత్వ దర్శనాన్ని మాట్లాడుకుంటాం కానీ నలుగురు ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవటం కానీ ఆత్మతత్వ స్వరూపాన్ని తెలియజేసుకుంటాం. ఒకరికొకరు వారు తెలిసింది వీరికి, వీరు తెలిసింది వారికి ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆత్మతత్వ స్వరూప జ్ఞానం నెమ్మదిగా మనకి తత్వం బోధపడి మనం ఒక అడుగు ముందుకేయించి మనల్ని మోక్షం వైపు నడిపించింది. సత్సంగమే మనల్ని ఆత్మతత్వ జ్ఞానం వైపు మనల్ని నడిపించేది. అందుకని ఎల్లప్పుడూ సత్సంగంలోనే ఉండండి. సత్సంగం అంటే దుష్ట సంఘం కానిది. అన్ని విషయాల్లో, ఇంద్రియాల విషయంలో ఏంటి, మన నడకలో ఏంటి, అన్నింటిలో కూడా సత్సంగం వైపు సత్వైపే ఉండాలి. ఇదే తత్వదర్శనం. తత్వదర్శనమే మోక్ష సాధన. మోక్షానికి దారి చూపించేది తత్వమే. ఆ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అలా రోజు ఒకటి చెప్పుకుందాం. మళ్ళీ రేపు ఇంకొక విషయం మాట్లాడుకుందాం.